లార్డ్. మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు నామం పేరిట మీ అందరికీ మా యొక్క ప్రత్యేకమైనటువంటి శుభాలు తెలియజేస్తూ ఉన్నాము. బిడ్డలారా, ఎలా ఉన్నారు? అందరు బాగున్నారు కదా? మీరు అందరు బాగుండాలని, క్షేమంగా ఉండాలని, ఆత్మీయంగా ఎదగాలని, మానసికంగా, ఆరోగ్యపరంగా, ఆత్మీయపరంగా అన్ని కోణాలు మీరు దీవించబడాలని మనస్ఫూర్తిగా మిమ్మల్ని కోరుకుంటూ ఉన్నాము. ఈ దినము దేవుని యొక్క వాగ్దానము అనేటువంటి యొక్క కార్యక్రమానికి ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఉన్నాము. ప్రతిరోజు మేము అందించేటువంటి ఈ ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని ఎవరైతే వింటున్నారో, ఈ మాటలు మీకు ఆశీర్వాదకరంగా ఉన్నట్లయితే, ఈ యొక్క మినిస్ట్రీ ద్వారా అందించబడుతున్నటువంటి ఈ మాటలు మీకు నచ్చినట్లయితే, మీకు దీవెనకరంగా ఆశీర్వాదకరంగా ఉన్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ విషయాలు మీకు నచ్చినట్లయితే మీ స్నేహితులకు కూడా ఈ విషయాలు మీరు తెలియపరచండి. మా మినిస్ట్రీని పరిచయం చేయండి, వారు కూడా మీలాగా దీవించబడతారు. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించినారు. ఈరోజు దేవుడు మన కొరకు ఏం సిద్ధం చేశాడో ఆ మాటను మనం చదువుకుందాం. ఇర్మియా గ్రంథము 15వ అధ్యాయము 15వ వచనాన్ని మనం చదువుదాం. యెహోవా, నా శ్రమ నీకు తెలిసి ఉన్నది, నన్ను జ్ఞాపకం చేసుకో అంటున్నాడు అనమాట. చూడండి, ఇక్కడ ఈ మాట మనం గమనించినట్లయితే, ఒక బాధలో ఉండి, ఒక వేదనలో ఉండి, ఒక దుఃఖకరమైన పరిస్థితిలో ఉండి దేవునితో విన్నవించుకుంటూ ఉన్నాడు. దేవునితో తన సమస్య చెప్పుకుంటూ ఉన్నాడు. దేవునితో తన బాధ చెప్పుకుంటూ ఉన్నాడు. దేవునితో తన గోడు చెప్పుకుంటూ ఉన్నాడు. ఈరోజు ఒక భక్తుడు దేవునితో తన సమస్య చెప్తూ, నన్ను జ్ఞాపకం చేసుకో ప్రభు అంటున్నాడు అనమాట. తన సమస్య దేవునితో చెప్పుకుంటూ నన్ను జ్ఞాపకం చేసుకో అంటున్నాడు అనమాట. ఈరోజు నువ్వు కూడా నువ్వే సమస్యలో ప్రయాణిస్తున్నావో, ఏ సమస్య నీ ముందు ఒక కొండలాగా కనిపిస్తూ ఉందో, ఏ సమస్య నీ ముందు ఒక ప్రాబ్లమాటిక్ గా కనిపిస్తూ ఉందో, ఆ సమస్య దేవుడు చూస్తున్నాడు. నువ్వు పడే శ్రమ కూడా దేవుడు చూస్తున్నాడు. మానసికంగా నువ్వు ఎలా కుమిలిపోతూ ఉన్నావో, మానసికంగా ఎలా నలిగిపోతూ ఉన్నావో, మానసికంగా ఏ విధమైనటువంటి టార్చర్ నువ్వు అనుభవిస్తూ ఉన్నావో, నీ శ్రమ అంతా కూడా దేవుడు చూస్తున్నాడు తెలుసా. నువ్వు ఆఫీస్లో చేసే నీ బాస్ ద్వారానా, లేదా నీ భార్య ద్వారానా, నీ పిల్లల ద్వారానా, నువ్వు చేసేటువంటి వ్యాపారంలోనా, లేకపోతే ఎదుట వ్యక్తులు, మరి ఇరుగు పొరుగు వారి ద్వారా ఏ రకంగా నువ్వు శ్రమ అనుభవిస్తూ ఉన్నావో, అనారోగ్యం అనేటువంటి శ్రమ, అప్పుల బాధ అనేటువంటి శ్రమ, పిల్లల ద్వారా శ్రమ, ఇలా భయంకరమైనటువంటి శ్రమలు ఈరోజు ప్రతి ఒక్క వ్యక్తి ఏదో ఒక రూపాన శ్రమ పడవలసి వస్తూ ఉన్నదనమాట. శ్రమ అనుభవిస్తూ ఉన్నారనమాట, బాధపడుతూ ఉన్నారనమాట. ఇశ్రాయేలు యొక్క ప్రజల జీవితంలో మనం గమనించినట్లయితే ప్రతిరోజు కూడా భయంకరమైనటువంటి శ్రమలు వారి జీవితాలు అనుభవించారు. ఫరో వారిని బాగా ఇబ్బంది పెట్టేవాడు, బాధ పెట్టేవాడు. అలాంటి పరిస్థితుల్లో వారు దేవునికి మొరపెట్టినప్పుడు వారి శ్రమ, వారి మూలుగులు, వారి నిట్టూర్పులు దేవుడు విన్నాడంట. శారా పెడుతున్నటువంటి శ్రమ కూడా హాగరు విషయంలో దేవుడు చూశాడు. నా యొక్క యజమానులైనటువంటి శారా నన్ను శ్రమ పెడుతూ ఉంది అని హాగర్ అక్కడ మాట్లాడుతూ ఉంది. ఈరోజు ఏ వ్యక్తి ద్వారా నువ్వు శ్రమ పడుతున్నావు, ఏ వ్యక్తి ద్వారా నువ్వు ఇబ్బందులు ఎదుర్కొంటున్నావు, ఏ వ్యక్తి ద్వారా నువ్వు సమస్యలు ఫేస్ చేస్తా ఉన్నావో, నీ శ్రమ అంతా కూడా దేవుడు తెలుసు. హన్నా విషయానికి వస్తే, హన్నాను పెనిన్న శ్రమ పెడుతూ ఉంది, మాటల చేత బాధిస్తూ ఉన్నదన్నమాట. లేయ జీవితాన్ని కూడా గమనించినట్లయితే భర్త ద్వారా తను ఎంతగానో, రాహేలు ద్వారా తను ఎంతగానో శ్రమ అనుభవిస్తూ ఉన్నది తెలుసా. ఈ విధంగా బైబిల్లో చెప్పుకుంటూ పోతే భయంకరమైనటువంటి శ్రమలు అనుభవించిన వారు చాలా మంది ఉన్నారు. దావీదు జీవితాన్ని కూడా గమనించినట్లయితే దావీదుని సౌలు ఎంతగానో శ్రమ పెట్టి ఉన్నాడు, ఎంతగానో ఇబ్బంది పెట్టి ఉన్నాడు. దావీదును బట్టి సౌలు అరణ్యంలోనికి పారిపోయాడు. అబ్షాలోమును బట్టి దావీదు బహుగా శ్రమ పడుతూ వచ్చాడు. అబ్షాలోము ద్వారా దావీదు యొక్క హృదయం ఎన్నోసార్లు బాధపడింది. మరి యోబు ద్వారా కూడా, యోబు జీవితంలో యోబు భార్య ఎంతగానో శ్రమ పెడుతూ ఉంది. ఇలా చెప్పుకుంటూ పోతే భయంకరమైనటువంటి శ్రమలు వారు అనుభవించారు, భయంకరంగా వారు వేదన అనుభవించారు. అలాంటి పరిస్థితిలో దేవుడు వారికి తోడుగా ఉన్నాడు తెలుసా. యోసేపు కూడా ఎన్నో శ్రమలు పడుతూ వచ్చాడు. చేయరానటువంటి తప్పు చేశావని చెప్పేసి అతన్ని తీసుకెళ్లి చెరసాల్లో వేశారు. ఇలా
ఫరో భార్య ద్వారా అతను శ్రమ పడుతూ వచ్చాడు. ఇలా మనం బైబిల్లో పరిశుద్ధ గ్రంథంలో చూస్తే ఒక వ్యక్తి ద్వారా ఇంకొక వ్యక్తి శ్రమ పడటం అనేది ఎన్నో రకాలైనటువంటి శ్రమలు వారు అనుభవించారు, కష్టాలు అనుభవించారు, బాధలు అనుభవించారు అనమాట. కనుక ఆయన అంటున్నాడు, నా శ్రమ నీకు తెలుసు ప్రభువా అంటున్నాడు అనమాట. ఈరోజు నువ్వు కూడా నీ భర్త ద్వారా శ్రమ పడుతున్నావా? నీ భార్య ద్వారా శ్రమ అనుభవిస్తున్నావా? నీ పిల్లల ద్వారా శ్రమ అనుభవిస్తూ ఉన్నావా? నీ అత్తగారి ద్వారా శ్రమ అనుభవిస్తూ ఉన్నావా? కోర్టు ద్వారా శ్రమ అనుభవిస్తూ ఉన్నారా? పోలీస్ స్టేషన్ల వల్ల మీరు శ్రమలు పడుతూ ఉన్నారా? ఏ సమస్య, ఏ ప్రాబ్లం చేత మీరు శ్రమల గుంట ప్రయాణిస్తూ ఉన్నారు? నీ శ్రమ అంతా కూడా దేవుడు చూస్తూ ఉన్నాడు అన్న సంగతి నువ్వు మర్చిపోవద్దు. దేవుని బిడ్డ, నువ్వు శ్రమ పడుతూ ఉంటే ఆయన మౌనంగా ఉండేవాడు కాదు తెలుసా. నువ్వు బాధపడుతూ ఉంటే ఆయన మౌనంగా ఏమాత్రం ఉండడు అనమాట. నీ శ్రమ నీతో పాటు బాధ కూడా ఆయన అనుభవిస్తూ ఉంటాడు. ఆయన నీలాగే నాలాగే శరీరధారుడిగా ఈ లోకంలో జన్మించి ఉన్నాడు. ఆయన కూడా ఏడ్చిన సందర్భాలు ఉన్నాయి, ఆయన కూడా బాధపడిన సందర్భాలు ఉన్నాయి. ఈ లోకంలో ఎన్నో రకాలైనటువంటి శ్రమలు అనుభవిస్తూ వచ్చాడు. పరిసయ్యులు, శాస్త్రులు, సద్దుకాయలు ఎప్పుడు కూడా ఆయన బాధ పెట్టేవారు, ఎప్పుడు కూడా ఇబ్బంది పెట్టేవారు అనమాట. ఆయన కూడా మనలాగా ఎన్నో శ్రమలు పడ్డాడు. నీ కొరకు నా కొరకు ఆయన ఎంతగానో శ్రమ పడ్డాడు. నీ కొరకు నా కొరకు ఆయన ఎంతగా నలగొట్టబడ్డాడు. నీ కొరకు నా కొరకు ఆయన ఈ లోకంలో ఉన్నటువంటి మనుషులందరి కొరకు ఆయన మెత్తన చేయబడ్డాడు, నలగొట్టబడ్డాడు, రక్తాన్ని చిందించాడు, ప్రాణాన్ని పెట్టాడు. ఇలా ఎన్నో మన కొరకు ఆయన శ్రమ పడుతూ వచ్చాడండి. ఈరోజు ఒక మనుషునిగా ఈ భూమి మీద ఉంటున్నావు. నాకున్న శ్రమలు ఎవరికీ లేవండి, నాకున్న బాధలు ఎవరికీ లేవండి, నాకున్న కష్టాలు ఎవరికీ లేవండి, నాకున్న సమస్యలు ఎవరికీ లేవండి అని నీకు నీవే ఫీల్ అయిపోతూ ఉంటావు అనమాట. నీలాగా బాధపడేవారు చాలా మంది ఉన్నారు, నీలాగా ఇబ్బంది పడేవారు చాలా మంది ఉన్నారు, నీలాగా శ్రమ పడేవారు చాలా మంది ఉన్నారు. నువ్వు అక్కడవే అనుకుంటావు, ఈ లోకంలో నాకే ఎందుకు ఈ శ్రమ, నాకే ఎందుకు ఈ బాధ, నాకే ఎందుకు ఈ దుఃఖము, నా కుటుంబానికే ఎందుకు ఈ శ్రమలు, నా కుటుంబానికే ఎందుకు ఈ బాధలు, నా ఇంట్లోనే ఎందుకు ఈ యొక్క పోరాటాలు, ఆరాటాలు అని చెప్పి నువ్వు బాధపడుతూ ఉంటావు తెలుసా. నీలాగే ఈ లోకంలో చాలా మంది బాధపడేవారు ఉన్నారు. నువ్వు ఎలా శ్రమ పడుతూ ఉన్నావో నీ కొరకు యేసుక్రీస్తు ప్రభువారు కూడా శ్రమ పడ్డాడు, బాధపడ్డాడు, కష్టపడ్డాడు. నీ కొరకు ఆయన ప్రాణాన్ని క్రయంగా చెల్లించి ఉన్నాడు తెలుసా. కనుక నువ్వేం చేయాలో తెలుసా, దేవా నేను ఎలాంటి శ్రమ అనుభవిస్తున్నావో నువ్వు చూస్తున్నావు కాబట్టి నువ్వు కూడా నన్ను జ్ఞాపకం చేసుకో ప్రభువా. నువ్వు ప్రార్థన చేయాలి. నువ్వు కూడా దేవుని దగ్గరకు వచ్చి, నా ప్రభువా నా శ్రమ నీకు తెలుసు అయ్యా, నా కష్టం నీకు తెలుసు, నా బాధ నీకు తెలుసు, నా ఇబ్బంది నీకు తెలుసు నాయన. ఆ భక్తుని ఎలా జ్ఞాపకం చేసుకున్నావో నన్ను కూడా జ్ఞాపకం చేసుకో ప్రభా, నన్ను కూడా జ్ఞాపకం చేసుకో ప్రభా, నా పరిస్థితి కూడా జ్ఞాపకం చేసుకో ప్రభా, నా శ్రమ జ్ఞాపకం చేసుకో ప్రభా అని నువ్వు అడిగినప్పుడు ఆ శ్రమలో నుండి, ఆ బాధల నుండి, ఆ ఇరుకులో నుండి, ఆ ఇబ్బందులో నుండి, ఆ బలహీనతల నుంచి, ఆ శ్రమకరమైనటువంటి పరిస్థితుల్లో నుంచి నిన్ను బయట పడేసేవాడు ఆ యేసుక్రీస్తు ప్రభువారు మాత్రమేనండి. ఎంతో మంది భక్తులను ఆయన జ్ఞాపకం చేసుకున్నాడు, నిన్ను కూడా జ్ఞాపకం చేసుకుంటాడు, నీ పరిస్థితిని కూడా జ్ఞాపకం చేసుకుంటాడు, నీ కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకుంటాడు. దేవుడు మర్చిపోయాడేమో అనుకుంటూ ఉన్నావేమో, ఆయన మర్చిపోలేదు తెలుసా. ఆయన జ్ఞాపకంలో ఎప్పుడు కూడా నువ్వు ఉండేవాడు. మనుషులు జ్ఞాపకం ఉంచుకోరు, కానీ దేవుడు నీ జ్ఞాపకాలన్నీ కూడా దేవుని దగ్గర ఉంటాయి అన్నమాట. ఆయన జ్ఞాపకంలో ఉంచుకునేవాడు. కనుక అధైర్యపడద్దు, కృంగిపోవద్దు, ధైర్యంగా ఉండు. నీ శ్రమ దేవుడు చూస్తున్నాడు, తప్పకుండా నీ జీవితంలో దేవుడు కార్యాలు చేస్తాడు. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా తండ్రి, దయగలిగిన యేసయ్యా నీకు వందనాలు. ఈరోజు నువ్వు ఏదైతే మాట్లాడి ఉన్నావో ఈ శ్రేష్టమైన మాటలు బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాను. ఈ మాటలన్నీ దీవించండి. ఈ వాగ్దానపూర్వకమైన మాటలు ఎవరు వింటున్నారో అట్టి బిడ్డలందరినీ ధైర్యపరచండి, ఓదార్చండి, బలపరచండి ప్రభా. కృంగిన మరి లేవనెత్తండి ప్రభా, నీకు వందనాలు చెల్లిస్తున్నాను. దేవా వారిని జ్ఞాపకం చేసుకో, వారి పరిస్థితులను జ్ఞాపకం చేసుకో, వారి కన్నీరు తొడవండి, శ్రమల నుండి విడిపించండి, పరిస్థితుల నుండి విడిపించండి ప్రభా. దయచేసి క్లిష్టకరమైన పరిస్థితులు ఏమైనా ఉన్నట్లయితే అవన్నీ తొలగించి ప్రభా గొప్ప కార్యాలు వారి జీవితాలు జరిగించి మీ నామానికి మహిమ తెచ్చుకోమని, ఈ మాటలు వించిన వారందరినీ కూడా దీవించి బలపరిచి సహాయం చేయమని యేసు నామమును బట్టి అడిగి వేడుకొంచున్నాను తండ్రి, ఆమేన్. క్రీస్తునందు ప్రియులారా, ఎంత శ్రద్ధగా ఈ మాటలు వింటున్నటువంటి మీ అందరికీ కూడా మరొకసారి మీకు శుభాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈరోజు మ్యారేజ్ డే, బర్త్డే ఎవరైతే చేసుకుంటున్నారో అచ్చి వారందరికీ కూడా ఆయన తోడుగా ఉంటాడు, ఆయన కాపుదల మీతో ఉంటది. ఈ సంవత్సర కాలం అంతా కూడా ఆయన దయ, ఆయన కనికరము
ఆయన కృప మీతో ఉంటుంది, దేవునికి కాపుదల మీతో ఉంటుంది. ధైర్యంగా ఉండండి, దేవుడు మీకు సహాయం చేస్తాడు. మరొక వీడియోలో మనం కలుసుకుందాం. అప్పటి వరకు ఆయన సమాధానం మనందరికీ తోడై ఉండును గాక. ఆమేన్.